ప్రసాద్ అన్న సార్ వందనం. వందనాలన్నా. వాక్య సహాయం కొరకై ప్రార్థన చేయండి అన్న. అలాగే సార్. కనికర సంపన్నుడమైన తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తిరిగి ఈ గురువారం సెల్ కాన్ఫరెన్స్లో మేమందరం ఈ విధంగా కలిసి రావడానికి సహాయం చేశారు. స్తోత్రాలు నాయన, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కని పాట మేము వినడానికి సహాయం చేశావు. స్తోత్రం. అవునాయన, నూతన సంవత్సరం ముందుకే మా పరుగు, వెనుకున్న వాటిని మరిచి వెనుకున్నవి మరుగవుటకు సహాయం చేయమని ప్రార్థన. అలాగే నాయన, కనికరం చూపించండి ఈ సమయంలో. మా తండ్రి, మా దేవ, మీ పక్షాన వాక్యం అందించి మీ దాసుని మీరు బలపరచండి. మీ ఆత్మశక్తి చేత నింపండి. మీ దాసుని నోట మీ మాటలు ఉంచండి నాయన. మరి సెల్ కాన్ఫరెన్స్లో ఉన్న మా ప్రియ సహోదరులు, మీ ప్రియ దాసులు అందరం శ్రద్ధగా మీ మాటలు ఆలకించినట్లుగా సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగించండి. మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ వాక్యం చేత మీరే బలపరచమని నమ్మదగిన మా ప్రియ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన. ప్రియులు ప్రసాద్ అన్న గారికి ప్రభునామన ఉన్నారు. ప్రియులారా, డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి. దయచేసి డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. వరంగల్ పట్టణం నుండి మనతో ఫోన్ కనెక్షన్లో ఉన్న ప్రియులు అబ్రహాం అన్నగారు అందిస్తారు. అబ్రహాం గారు. అన్న వందనాలన్నా. వందనాలు. ప్రారంభం చేయండి అన్న. మంచిదన్నా. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ అందరికీ మరి ఈ కార్యక్రమాన్ని అనుదినము నడిపిస్తున్న పెద్దలు, దైవజనులు, రెవరెండ్ డాక్టర్ విజయరాయ్ గారికి, మార్కయ్య గారికి, నా తోటి దైవజనులకు, కాన్ఫరెన్స్లో ఉన్న కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి మన రక్షకుడు ప్రభు అయిన అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరి ఈరోజు మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు మరి మనం ఏం నేర్చుకోబోతున్నామో అని మనం ఆలోచించినప్పుడు, క్రైస్తవుడు అనగానే పరిస్థితులను అంచనా వేసే జ్ఞానం కలిగిన వాడు. ఎందుకంటే అసలు ఎందుకు ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఈ పరిస్థితుల వెనకాల వాయిస్ తక్కువ ఉందన్న అబ్రహ్మణ. వాయిస్ చాలా తక్కువగా ఉంది, కొంచెం సౌండ్ పెట్టుకోండి. ఓకే. ఈ పరిస్థితుల వెనకాల కారణం ఏమిటి అనేది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఎందుకంటే బైబిల్ అనేది ఒక రన్నింగ్ కామెంటరీ. కాబట్టి ఈరోజు ఈ సమాజంలో ఇవి ఎందుకు జరుగుతున్నాయో బైబిల్ ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. ఈరోజు మనము మరి ఆలోచన చేయబోతున్న అంశం ఏంటి అన్నప్పుడు, మరి కాలిఫోర్నియా అనేది ఎందుకు కాలిపోయింది, ఆ కారు చిట్టుకు కారణం ఏమిటి అన్నది చాలా జాగ్రత్తగా ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరలా చెబుతున్నాను, కాలిఫోర్నియా కారు చిచ్చుకు కారకులు ఎవరు అనేది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మరి గత మంగళవారం కూడా నేను చెప్పటం జరిగింది,
భస్మమైన పట్టణాలు నేర్పే పాఠం ఏమిటి అనేది అందులో కూడా కొంత భాగాన్ని చెప్పడం జరిగింది. మరి ప్రపంచంలో 4th రిచెస్ట్ సిటీ అనేది మరి ఈ లాస్ ఏంజల్స్ అనే సిటీ అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనే డిస్ట్రిక్ట్ లో మనం చూడగలిగితే ఈ లాస్ ఏంజల్స్ లో గత మరి కొన్ని రోజులుగా అగ్ని మరి రాజేసుకోవటం, అగ్నితో నిండిపోవటం అనేది మనం అందరము చూస్తూనే ఉన్నాము. అయితే మనం ఆలోచన చేయగలిగితే అక్కడ మనము మరి ఏమి నేర్చుకోవాలి అన్నప్పుడు అండి, ఈ యొక్క పరిస్థితిని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అన్నప్పుడు అక్కడ ఎంత నష్టం కలిగింది, అక్కడ ఆస్తి ఎంత నష్టం కలిగింది అంటే సుమారుగా ఏమని చెబుతున్నారు అంటే 21 లక్షల కోట్ల రూపాయల నష్టం కలిగింది అంటున్నారు. 21 లక్షల కోట్ల రూపాయల నష్టం కలిగింది, కోట్ల రూపాయల నష్టం కలిగింది అంటున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఈ అన్నిటిని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి వాళ్ళంటే అది ఎలాంటి అంటే అక్కడ మనం చూడగలిగితే షాపింగ్ మాల్స్ కానివ్వండి, అక్కడున్న విల్లాస్ కానివ్వండి, అక్కడున్న పెద్ద పెద్ద భవంతులు కానివ్వండి, అన్ని కూడా ఖాళీ బూడిదైపోయాయి, అన్ని ఖాళీ బూడిదైపోయాయి. ఒక హీరోయిన్ యొక్క గృహము విలువ ఎంత అంటే అండి, ఒక హీరోయిన్ గృహం విలువ 12,000 కోట్లతో నిర్మించుకున్న గృహము ఇదిగోనండి ఖాళీ చేసి వెళ్ళిపోయింది, బూడిదైపోయింది, ఖాళీ బూడిదైపోయింది. 12,000 కోట్లతో నిర్మించుకుందటండి హీరోయిన్. 12,000 కోట్లతో నిర్మించుకున్న ఆ అందమైన భవంతి ఏమైపోయిందంటే ఖాళీ బూడిదవ్వటం అనేది మనం చూస్తున్నాము. ఎందుకంటే ఎందరో రాజకీయ నాయకులు, అలాగే అక్కడ ఎందరో క్రీడాకారులు కావచ్చు, సినీ యాక్టర్లు కావచ్చు, ఇదిగోనండి గొప్ప సంపన్నులు నివసించే ఆ ప్రాంతము ఎందుకు కారు చిచ్చు ఆ ప్రాంతంలో రావటం జరిగింది? అగ్నికి కారణం ఏమిటి? అక్కడ వాళ్ళు ఏం చెబుతున్నారంటే కొన్ని కారణాలు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ప్రాంతంలో వర్షం లేదు గనక ఎండుగడ్డి మరి ఆ ఎండుగడ్డి వల్ల త్వరగా మంటలు ఎగిసి పడ్డాయని అక్కడున్న ప్రాంతం వాసులు చెబుతున్నారు. దానికి కారణం అయి ఉండొచ్చు అని వాళ్ళు చెబుతున్నారు. సుమారుగానండి 157 కిలోమీటర్ల ప్రాంతం, 157 కిలోమీటర్ల ప్రాంతము. అంటే ఒక్కొక్కరు రకరకాల కారణాలు చెబుతున్నారు. అగ్నిలో ఎంతో మంది మరి పారిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. మరి దీని వలన ఏదైనా మనము పాఠం నేర్చుకునేది ఉన్నదా? వాళ్ళు ఏదైనా పాపం చేశారా? వాళ్ళు ఏమైనా పాపం చేయటం వల్ల ఈ గతి పట్టిందా అని మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకంటే ఈరోజు మనం కూడా ఏ, వాళ్ళు చెప్పింది విని వీళ్ళు చెప్పింది విని మనం కూడా ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. కానీ అసలు బైబిల్ ఏం చెప్పింది, దీనికి కారణము బైబిల్ ఏం చెప్పింది అని మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకంటే మనకు తెలిసినప్పుడు మాట్లాడటం వేరు, మనకు తెలియనప్పుడు మనము అట్టి వాటి గురించి మనం మాట్లాడకూడదు. కాబట్టి ఈరోజు మరి ఏంటిది దీనికి కారణము? అలాంటివి ప్రమాదాలు, ఒక అగ్ని ప్రమాదమే కాదండి, అగ్ని ప్రమాదాలు కావచ్చు. మరి ఇలాంటివి జరిగినప్పుడు మనం ఏమని ఆలోచించాలి, మనం ఏం చేయాలి అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరం కూడా చూడగలిగితే దయచేసి అందరం కూడా మరి లూకాసు వార్త, అందరం కూడా దయచేసి లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము దయచేసి 4-5 వచనాలు మనమందరము కూడా చదువుకున్నాం. 4-5 వచనాలు మనమందరం కూడా చదువుకున్నాము. మరియు సిలోయేములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? అంటే ఆ రోజుల్లో కూడా మనం ఆలోచన చేయగలిగితే ఏమని ఆలోచించేవారు అన్నప్పుడు అండి, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఏదైనా జరిగిందనుకోండి, మా ప్రాంతాల్లో కూడా ఒక అతని మీద గోడ కూలి చనిపోయారు అంటే వెంటనే ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏం పాపం చేశారో, ఆయన ఏం పాపం చేశాడో ఇలా జరిగిందని అనుకోవటం అనేది మనందరికీ తెలుసు. ఇక్కడ కూడా మరి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారు అంటే, మరియు సిలోయేములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది
అంటే గోపురము కూలి 18 మంది చనిపోయారు. గోపురము కూలి 18 మంది చనిపోయారు. గోపురము కూలి 18 మంది చనిపోయారు. అంటే ప్రమాదము, ప్రమాదము, ప్రమాదము. అప్పుడు యెరూషలేము కాపురస్తులు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, వీళ్ళేదో అపరాధం చేశారు, ఈ 18 మంది ఏదో పాపము చేశారు, ఏదో తప్పిదము చేశారు, అందుకేనండి ఇదిగో ఆ గోపురము కూలి చనిపోయారు, ఆ గోపురము కూలి చనిపోయారు అని తలంచుతున్నారా అని యేసుక్రీస్తు వారు అంటూ, ఆ తర్వాత 5వ వచనంలో అంటున్నాడు, కారని మీతో చెప్పుచున్నాను, కారని మీతో చెప్పుచున్నాను, కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మారు మనసు పొందని ఎడల అలాగే మీరందరూ నశింతురు. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు ఇలాంటివి మరి జరుగుతున్నప్పుడు మనము తప్పించుకోవచ్చా అంటే అక్కడ ఏమంటున్నాడు అంటే, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అంటున్నాడు. ఈరోజు వాళ్ళకు జరిగింది మనకు జరగదని ఎందుకు అనుకోకూడదు? మీరు ఆలోచించండి. ఎందుకంటే అక్కడి నుంచి మనం ఆలోచన చేయగలిగితే, ఒకరికి జరిగింది అంటే వెంటనే మనము బుద్ధి తెచ్చుకొని మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. అక్కడ జరిగింది నీకు ఎందుకు వినపడుతుంది? అక్కడ జరిగింది నీకు ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకంటే ఇదిగోనండి, మనము చూసి మనము విని మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. కాబట్టండి ఇలా మరి మనం చూడగలిగితేనండి, ఈ ప్రమాదాలు జరిగినప్పుడు మన ఆస్తి కూడా ఈ ప్రాణమును కాపాడలేదు. ఆస్తి కూడా ప్రాణమును కాపాడలేదు. మనందరికీ తెలుసు, మరి సొదొమ గొమొర ప్రాంతాలను దేవుడు నాశనం చేయబోతున్నాడు అన్నప్పుడు లోతు చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చేశారు దేవదూతలు. అంటే కట్టుబట్టలతో బయటికి వచ్చారు. ఆస్తిని విడిచిపెట్టారు, అన్ని విడిచిపెట్టారు, కట్టుబట్టలతో బయటికి వచ్చారు. ఎందుకంటేనండి, ప్రమాదము జరుగుతున్నప్పుడు మన ఆస్తి మన ప్రాణమును కాపాడలేదు. అందరూ పరిగెత్తారటండి. అందరూ వారి గృహాల్లో నుండి బయటికి పరిగెత్తారట. ఎందుకు? బ్రతికితే చాలు, బ్రతుకు జీవుడా అని బయటికి పరిగెత్తారు. ఎందుకంటే ప్రాణం కాపాడుకోవడానికి. మరి ఆస్తులు ఉన్నాయి కదండి. ప్రపంచంలోనే 4th రిచెస్ట్ సిటీ అటండి. ప్రపంచంలోనే 4th రిచెస్ట్ సిటీ అటండి హాలీవుడ్. అది మనందరికీ తెలుసు. మరి బైబిల్ గ్రంథంలో కూడా మనం చూడగలిగితే ఏమని చెప్పబడుతుందో మనం అందరం కూడా చూడగలిగితే, దయచేసి అందరం కూడా మరి సామెతల గ్రంథము 11వ అధ్యాయము, దయచేసి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. అక్కడ ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. అంటే ఏమంటున్నాడు అంటే, ఉగ్రత దినమున ఇలాంటివి జరిగినప్పుడు నీ ఆస్తి నీ ప్రాణమును కాపాడలేదు అంటున్నాడు. మరి ఏదయ్యా నిన్ను కాపాడుతుందంటే, నీతి కార్యాలు చేస్తే ఇదిగోనండి బ్రతికిపోతామటండి.
బ్రతికిపోతామట. నీతి కార్యాలు చేస్తే బ్రతికిపోతాము అంటున్నాడు. నీతి మరణము నుండి రక్షించును, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అంటున్నాడు. ఒకసారి మనం అందరం కూడా మరి జెఫన్యా గ్రంథంలోని కూడా మనం ఒక్కసారి మనం వెళ్ళగలిగితే, జెఫన్యా గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన మాట మనము చదవగలిగితే, మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం కూడా ఒక్కసారి చదవగలిగితే, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్ని చేత భూమి అందంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోగుచున్నాడు. మన వెండి కావచ్చు, మన బంగారము కావచ్చు, మన ఆస్తులు కావచ్చు, ఇదిగోనండి ఉగ్రత దినమున అవి మన ప్రాణమును కాపాడలేవు, అవి మన ప్రాణమును కాపాడలేవు. మరి ఏమయ్యా కాపాడుతుంది నిన్ను అన్నప్పుడు, నీతి మరణము నుండి నిన్ను కాపాడును, రక్షించును. నీతి మరణము నుండి నిన్ను రక్షించును అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఇదిగో మీరును మారు మనసు పొందని ఎడల, మీరును మారు మనసు పొందని ఎడల, మారు మనసు పొందని ఎడల అంటున్నాడు. మనస్సు మార్చుకొని నీతి కార్యక్రమాలు చేస్తూ మనం బ్రతకాలి, నీతి కార్యక్రమాలు చేస్తూ మనం బ్రతకాలి. అందుకే నీతి మరణము నుండి రక్షించును, నీతి మరణము నుండి రక్షించును, మరణము నుండి రక్షించును. కాబట్టి బైబిల్ గ్రంథంలో నుండి ఇంకా మనం ఆలోచన చేయగలిగితే, ప్రకటన గ్రంథము, దయచేసి అందరం కూడా ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము దయచేసి 8వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనము వరకు గల లేఖన భాగాలు మనం అందరం కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనం చదువుకుందాము. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7గురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత ఆ బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డంతయు కాలిపోయెను. మరి కొంతమంది పెడుతున్నారు, మనం చూస్తున్నాము. ఆ 3వ భాగం అంతా కూడా కాలిపోయింది. 3వ భాగం అంతా కూడా కాలిపోవును, 3వ భాగం అంతా కూడా కాలిపోవును అంటున్నాడు. తప్పని చెప్పినట్టుగా సుమారుగా 157 కిలోమీటర్లు ఉందటండి ఈ లాస్ ఏంజల్స్, ఈ హాలీవుడ్ అంతా కూడా 157 కిలోమీటర్లు. అగ్ని తగ్గలేదండి. ఆ కారు చిచ్చు తగ్గలేదండి. కాబట్టి ఏంటంటే కారణాలు చెబుతున్నారు, ఏదో వర్షాలు పడకపోవటము, లేదంటే గడ్డి ఎండిపోవటం వల్ల ఇదంతా జరిగిందని ఏదో కారణాలు చెబుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఏమని చెబుతున్నాడు అంటేనండి, భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డంతయు కాలిపోయెను అని చెబుతున్నాడు. పచ్చగడ్డంతయు కాలిపోయెను అని చెబుతున్నాడు. ఇంకా మనము బైబిల్ గ్రంథంలో మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి అన్నప్పుడు అండి, ఇదిగోనండి దేవుడు కోపముతో ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి అన్నప్పుడు అండి, ఆయన కోపమును చల్లార్చే పని చెయ్యాలి. ఒకనాడు అబ్రహాము గారి దగ్గరికి దేవుడు దూతలను పంపించినప్పుడు, అబ్రహాము, ఇదిగో ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలలో ఉన్న ఈ ప్రజల యొక్క పాపాలు ఏమైపోయాయంటే బహుభారమైపోయాయి. ఇప్పటి వరకు మోసాను, ఇక నా వల్ల కావటం లేదు అని చెప్పినప్పుడు అండి, ఇక అబ్రహాము గారికి అర్థమైపోయింది, ఇక
దేవుడు ఆ పట్టణాలను వంచడు అని అబ్రహాము గారికి అర్థమైపోయింది. అబ్రహాము గారికి అర్థమైపోయి ఇక ఆయన అడుగుతున్నాడు, అయ్యా అయ్యా ఇదిగో ఆ పట్టణములో 50 మంది ఉంటే కాపాడతావా? 50 మంది ఉంటే కాపాడతావా? ఆ పట్టణములో అయ్యా ఇదిగో నేను నేను దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడును, ఇంకొక 10 మంది తగ్గితే 40 మంది ఉంటే కాపాడతావా? ఇలాగండి 10 మంది దగ్గరికి వచ్చేపాడు, 10 మంది దగ్గరికి వచ్చేపాడు. 10 మంది నీతిమంతులు ఆ పట్టణాలలో లేక అక్కడ 4 పట్టణాలండి. నేను చెప్పాను చూడండి, 2 పట్టణాలే మరి భస్మం అయిపోయాయని మనము చదువుకుంటాం, కానీ 4 పట్టణాలండి. 4 పట్టణాలు, 10 మంది నీతిమంతులు లేక 4 పట్టణాలు భస్మమైపోయాయి. అంటే ఒక ప్రమాదము జరుగుతున్నప్పుడు, ఒక ప్రమాదము జరగబోతున్నప్పుడు మనం ఏం చేయాలి అన్నప్పుడు మనవంతుగా దేవునికి మనము ప్రార్థన చేయాలి. దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దయచేసి అందరం కూడా మరి సామెతల గ్రంథము, దయచేసి అందరం కూడా సామెతల గ్రంథం 16వ అధ్యాయం, పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 16వ అధ్యాయం 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 14వ వచనములో, రాజు క్రోధము మరణదూత, రాజు క్రోధము మరణదూత. దేవునికి కోపం వచ్చిందంటే అది మరణదూత వంటిది. రాజు క్రోధము మరణదూత. ఇదిగోనండి, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును చల్లార్చును. జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును చల్లార్చును. ఆనాడు అబ్రహాము గారు కావచ్చు, ఆ తర్వాత మనం చూడగలిగితే మోషే గారు కూడా అక్కడ వాళ్ళు దూడం చేసుకొని సాగిలపడుతుంటే వాళ్ళను కాల్చేస్తాను అన్నాడు. వాళ్ళను కాల్చేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను మోషే, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నప్పుడండి మోషే గారు కూడా అక్కడ దేవుని కోపాన్ని చల్లారుస్తాడు. అయ్యా నువ్వు ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఆ ప్రమాణము, ఆ ప్రామిస్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏమని ప్రామిస్ చేసావు నీవు? వాళ్ళకు నీ పితరులకు ఈ దేశమును ఇస్తాను అని నువ్వు ప్రామిస్ చేసావు కదా, ఒక్కసారి ఆ ప్రామిస్ను జ్ఞాపకం చేసుకో అని మోషే గారు దేవుని కోపాన్ని చల్లారుస్తున్నారు. అబ్రహాము గారు దేవుని కోపాన్ని చల్లారుస్తున్నారు. ఎవరు చల్లారుస్తారంటేనండి, జ్ఞాని అయిన వాడు ఆయన కోపమును చల్లార్చును. ఎందుకంటే ఈరోజు అక్కడ జరిగింది. తర్వాత ఇదిగోనండి, అది మనకొక హెచ్చరిక. మేము ఎప్పుడు అనుకునేది ఎక్కడెక్కడో వరదలు వస్తున్నాయి కదా అని అనుకునేది, కానీ ఒకానొక సందర్భంలో మా ప్రాంతాల సైడ్ కూడా వరదలు రావటము. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అన్నప్పుడు, ఇవి చూసినప్పుడు మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. మీరు మారు మనసు అనగానే అదేదో ఒక్క రోజులో వచ్చేది కాదండి. మారు మనసు అనగానే ఏదో నేను బ్యాప్టిజం తీసుకున్నాను, ఇక నేను మారు మనసు పొందుకున్నానంటే అదేదో ఒక రోజులో వచ్చేది కాదు. ఇదిగోనండి, మారు మనసు అంటే మన జీవితం మారాలి, మన బ్రతుకు మారాలి, నీ మనసు పోవాలి. ఇదిగోనండి, దేవుడు కోరుకుంటున్న ఆ మార్పు రావాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుని కోపాన్ని జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. మన వంతుగా మనం ప్రార్థన చేయాలి. ఒక అబ్రహాము గారు చేసినట్టుగా, ఒక మోషే గారు చేసినట్టుగా దేవుని కోపాన్ని తగ్గించే ప్రార్థన ఇదిగో ప్రతి క్రైస్తవుడిగా మనం చేసేవారిగా ఉండాలి. ఇంకా మనం చూడగలిగితే దయచేసి అందరం కూడా యోబు గ్రంథంలో కూడా ఒక మంచి మాట, బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము దయచేసి 20వ అధ్యాయము, యోబు గ్రంథము దయచేసి 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. యోబు గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము.
వారి ధననిధులు అంధకార పూర్ణములగును. ఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయును. వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును. వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఏమంటున్నాడంటే ఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయును. వారి గుడారములలో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఒక స్త్రీ మరి ఈ న్యూ ఇయర్ కి దుబాయ్ దేశం వెళ్ళిందటండి. ఆ ప్రాంతంలో నివసించే స్త్రీయే ఒక మంచి ఇల్లు దుబాయ్ దేశానికి వెళ్ళిందట. ఎంజాయ్ చేయడానికి వెళ్ళి రాగానే ఏం జరిగిందంటే మొత్తం ఇల్లంతా తగలబడిపోయింది. ఇల్లు మొత్తం తగలబడిపోయింది. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ అద్భుతమైన మాట ఏమంటున్నాడండి, ఊదనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును. వాడి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఎన్నో మంచి లగ్జరియస్ కార్లు అండి. అన్ని కూడా మనం చూడగలిగితే సుమారుగా ఎంతంటే 21 లక్షల కోట్లు సుమారుగా ఆస్తి నష్టం కలిగింది అని చెబుతున్నారు. అలాగే మరొక మాట కూడా మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము దయచేసి 21వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 13, 14 వచనాలు మనమందరము కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము 13, 14 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. యెహోవా వాక్కు ఇదే, లోయలో నివసించుదానా, మైదానమందలి బండ వంటి దానా, మా మీదికి రాగలవాడు ఎవడు, మా నివాస స్థలములో ప్రవేశించువాడెవడు అనుకొను వారలారా, మీ క్రియల ఫలమును బట్టి మిమ్ములను దండించెదను. నేను దాని అరణ్యములో అగ్ని రగులబెట్టెదను. అది దాని చుట్టూన్న ప్రాంతములన్నింటినీ కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి వాళ్ళు అనుకొని ఉండొచ్చండి, మాకు ఏమీ కాదులే అని వాళ్ళు అనుకొని ఉండొచ్చు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవునికి చోటివ్వాలి. మారు మనసు పొందుకొని నీతి కార్యక్రమాలు చేస్తూ కనీసం ఈ సంవత్సరమైన బ్రతకగలిగితే ఆ నీతి అనేది మరణము నుండి రక్షించును. అందుకంటున్నాడు, వాళ్ళ క్రియల ఫలమును బట్టి నేను మిమ్ములను దండించేదను. వారి క్రియల ఫలమును బట్టి నేను మిమ్మలను దండించేదను. ఒక వీడియో అయితే చూసానండి, అందులో మాత్రం వాళ్ళు అంటున్నారు గాడ్లెస్ టౌన్ అంటున్నారు. దేవుడు అవసరము లేని పట్టణము. దేవుడు అవసరము లేదా? దేవుడు అవసరము లేదా? మీరు ఆలోచించండి. నవ్వుతున్నారండి. దేవుడు అవసరము లేని పట్టణం, గాడ్లెస్ టౌన్ అనగానే మొత్తం అందరూ కూడా ఎగబడి నవ్వుతున్నారు. అంటే దేవుడు అవసరం లేదా? క్రియేటర్ అవసరము లేదా? కాబట్టి వారి క్రియల ఫలమును బట్టి దండించెదను అంటున్నాడు. చివరిగా మనం చూడగలిగితే పేతురు గారు రాసిన రెండో పత్రిక దయచేసి 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము దయచేసి 9వ వచనము నుండి మనం అందరము కూడా చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము నుండి మనం అందరము కూడా చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని. అప్పటికేనండి ఏమడుగుతున్నారంటే, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయి కొంతకాలం అయింది. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన కొంతకాలానికే ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను అడుగుతున్నారట ప్రజలు.
ఆయన మేఘముల మీద, ఇదిగో మేఘములను వాహనములుగా చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు కదా. ఆయన వెళ్ళిపోయి ఇంతకాలం అయింది కదా. అప్పుడు ఏ విధంగా అయితే ప్రకృతి ఉందో, అప్పుడు ఏ విధంగా అయితే సూర్యుడు ఉన్నాడో, అప్పుడు ఏ విధంగా అయితే ఇవన్నీ ఉన్నాయో అలాగే ఉంది కదా. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయనని అప్పటికే యేసుక్రీస్తు వారి వెళ్ళిపోయిన కొన్ని పదుల సంవత్సరాల తర్వాత అడుగుతున్నారండి. అదే అధ్యాయంలో 4వ వచనం ఒక్కసారి మనం చూడగలిగితే, 4వ వచనము, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయనో, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు అని మొదట మీరు తెలుసుకొనవలెను. పితరుల కాలములో నుండి ఏ విధముగా అయితే ఉన్నదో అలాగే ఉన్నది కదా, అలాగే ఉన్నది కదా. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆయన వస్తానన్నాడు కదా. 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి ఆయన వస్తానన్నాడు కదా. మరి ఎందుకు రావటం లేదంటే అక్కడే చెబుతున్నాడు, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అంటే ఎవరు కూడా నశించిపోవటం దేవుని చిత్తము కాదు. అందరూ మారు మనసు పొందుకోవాలి, అందరూ మారాలి అని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అయితే ప్రభువు దినము అంటే ఆయన 2వ రాకడ దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో ఇదిగో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్రిమములను కాలిపోవును. ఈరోజేమో హాలీవుడ్ తగలబడింది, కానీ యేసుక్రీస్తు వారి 2వ రాకడలో మొత్తము భూమి తగలబడబోతుంది. మొత్తము భూమి భస్మము కాబోతుంది. భూమి భస్మము కాబోతుంది. ఇప్పుడు కేవలం హాలీవుడ్ తగలబడటం మనం చూస్తున్నాము, కానీ మొత్తము భూమి అనేదేనండి ఒకానొక దినమున అది భస్మము కాబోతుంది. భస్మము కాబోతుంది. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశములు ఇదిగోనండి ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రములతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చివరిగా చెబుతున్నాడు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎందుకంటేనండి మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకంటే ఇదిగోనండి సంపన్నులకే రక్షణ లేదు. సంపన్నులకే రక్షణ లేదు. సంపన్నులకే రక్షణ లేదండి. వాళ్ళు కట్టుకున్న కోట్ల వేల కోట్లు, వాళ్ళు కట్టుకున్న వందల కోట్లు వేల కోట్లతో కట్టుకున్న ఆ పెద్ద పెద్ద మేడలు భవంతులు విడిచిపెట్టి బయటికి పరుగులు పెట్టారు. బయటికి పరుగులు, బ్రతుకు జీవుడాన్ని బయటికి పరుగులు పెట్టారు. సంపన్నులకే రక్షణ లేదే. సంపన్నులకే రక్షణ లేదే. అందుకేనండి మనస్సు మార్చుకోవడానికి మనం అనుకోవచ్చు, ఎందుకు ఈ సంవత్సరంలోనికి మనం ఎంటర్ అయ్యామంటే, ఈ సంవత్సరంలోనికి మనం ఎందుకు వచ్చాము అంటే, ఇదిగోనండి ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ సంవత్సరము కూడా ఎందుకు ఉండనిమ్మన్నాడంటే, దేవుడు కోరుకున్న ఆ మార్పు ఇంకా దేవునికి మనలో కనపడలేదు. ఇంకా మనలో కనపడలేదు. ఆ మార్పు రావాలని మరొక సంవత్సరము దయతో బ్రతకండి అని మరొక సంవత్సరాన్ని భిక్షగా మనకిచ్చాడు. ఎందుకంటే మన మనస్సు మారాలి. మన వేషం మారటం కాదు, మన వేషం మారటం కాదు, మన ప్రవర్తన మారాలి. అందుకే ఏమంటున్నాడు అంటే, ఇదిగోనండి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మనస్సు మారితే ఆయన మనల్ని కాపాడతాడు. ఆయన రక్షణ వలయములో మనల్ని భద్రపరుస్తాడు. ఆయన దేవదూతల భద్రత వ్యవస్థ మన చుట్టూ వేస్తాడు. మనల్ని కాపాడతాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మన వంతుగా మనం ఏం చేయాలి అన్నప్పుడండి, మన వంతుగా మనం ప్రార్థన చేయాలి. ఒక క్రైస్తవుడిగా మనం ప్రార్థన చేయాలి.
అంతేగాని మనకు తెలిసి తెలియంది అక్కడ వాళ్ళు ఏదో చేశారు అది మనకు తెలియనప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు ఏదో చేశారని మనకు తెలియనప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి? మనం ఎందుకు మాట్లాడాలి? కాబట్టి ఇదిగోనండి, ఆయన దినము ఉగ్రత దినమున మన ఆస్తి కూడా అక్కరకు రాదు. అయితే నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణము నుండి రక్షించును. నీతి కార్యాలు మనం చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుకుంటాడు, మనల్ని రక్షించుకుంటాడు. కాబట్టి మనం అందరము కూడా మరి ప్రార్థన చేద్దాము. మరి ఇలాంటి ప్రమాదాల నుంచి మనం తప్పించబడాలి అంటే అది కేవలము మనం ప్రార్థన చేద్దాము. అంతేగాని వాళ్ళేదో అపరాధులని, వాళ్ళేదో పాపం చేశారని, ఇదిగోనండి వాళ్ళేదో ఏదో ఏదో అపరాధం చేశారు అందుకే ఇవన్నీ జరుగుతున్నాయని మనము తలంచడానికి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అన్నమాట, మీరును మారు మనసు పొందని ఎడల అలాగే నశింతురు అంటున్నాడు. మారు మనసు పొందని ఎడల అలాగే నశింతురు అంటున్నాడు. సంపన్నులకే మరి రక్షణ లేనప్పుడు మనం ఏ పాటి వారం మీరు ఆలోచించండి. మనం ఏ పాటి వారం మీరు ఆలోచించండి. నీతి కార్యక్రమాలు చేసుకుంటూ, దేవుని కార్యక్రమాలు చేసుకుంటూ, పరిశుద్ధమైన ప్రవర్తనతో మనము ముందుకు వెళ్ళాలని మరి నేను కోరుకుంటూ మరి ఈ పాఠాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన హృదయములో